హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు నేను చెప్పబోయే స్టోరీ నా భార్య పార్ట్ 1. మీరు ఈ స్టోరీ విన్నారంటే మన సమాజంలో ఇలాంటి భర్త కూడా ఉంటాడా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తన వల్ల తన భార్యకు సుఖం లేదని, అతను ఏ భర్త చేయని పని చేశాడు, ఏం చేశాడో తెలియాలంటే స్టోరీ మొత్తం పూర్తిగా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. నా పేరు విజయ్. నేను చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా భార్య పేరు రమ్య. మాకు పెళ్ళయి 9 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు మాకు పిల్లలు కలగలేదు. నా భార్య రమ్య మా ఇంటి దగ్గరే ఉన్న ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టైంపాస్ జాబ్ చేస్తుంది. నాకు నెలకు 2 లక్షల జీతం. తను అసలు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంట్లో బోర్ కొడుతుందని తను జాబ్ చేస్తుంది. రమ్య ఫిగర్ సూపర్గా ఉంటుంది. హీరోయిన్ అంజలి ఫేస్ కట్. సూపర్ పర్సనాలిటీ. మాది చెన్నైలో సొంత ఇల్లుంది. మా అసలు ఊరు ఏలూరు. స్కూల్లో చిన్న పిల్లలతో ఎక్కువగా ఉండటం వలన రమ్యకి తను కూడా తల్లి కావాలని చాలా కోరికగా ఉంటుంది. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నా. మేము 2 రోజులకి ఒకసారి ఎంజాయ్ చేస్తాము. అదే టైంలో తను కళ్ళు మూసుకొని దేవుణ్ణి మనసులో కోరుకునేది, తనని తల్లిని చేయమని. నాకు ఆ క్షణం చాలా బాధ వేసేది తన్ని చూస్తే. ఒకసారి నేను రమ్యతో చెప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నా. నాకు కౌంట్ కొంచెం తక్కువగా ఉంది, కానీ నేను తండ్రవ్వడానికి అది పూర్తిగా సరిపోతుందని చెప్పి ఒకసారి మా ఆవిడ్ని కూడా తీసుకొని రమ్మన్నాడు. ఆ విషయం చెప్పగానే రమ్య ఎగిరి గంతేసింది. చాలా సంతోషంగా, ఇన్నాళ్లకి మీకు ఈ ఐడియా వచ్చింది, పదండి వెళ్దాం అంది. మేమిద్దరం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ రమ్యని కూడా చెక్ చేసి తనకి కూడా తల్లవ్వడానికి కావాల్సిన హార్మోన్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే మీకు పిల్లలు కలగడం లేదు అని అన్నాడు. దానికి సొల్యూషన్ ఒక ఇంజెక్షన్ చేస్తా. దాని పవర్ 5 రోజులు ఉంటుంది. ఈలోపు మీరు ఎన్నిసార్లు ఎంజాయ్ చేసుకోగలిగితే అంత ఛాన్స్ ఉంటాయి మీరు బిడ్డని కనడానికి అని చెప్పాడు. వెంటనే రమ్య ఆ ఇంజెక్షన్ చేయించుకుంది. మేమింటికి రాగానే తను స్కూల్కి ఫోన్ చేసి 1 వీక్ సెలవు తీసుకుంది. నన్ను కూడా సెలవు పెట్టమని చెప్పింది. నేను రేపు ఆఫీస్కి వెళ్ళి సెలవు పెడతా అని చెప్పా. భోజనం అవ్వగానే తను నన్ను చాలా తొందర పెట్టింది. త్వరగా తిను, మనం బెడ్రూమ్లోకి వెళ్దామని. చాలా త్వరగా తను తినేసి నాకన్నా ముందే బెడ్రూమ్లోకి వెళ్ళింది. నేను వెళ్ళేసరికి కూర్చొని తన ఫోన్ చూసుకుంటూ ఉంది. నేను వెళ్ళగానే తను నన్ను పైకి లాక్కుంది. బహుశా డాక్టర్ చేసిన ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఏమో. తను చాలా కసిగా ఉంది. నేను ఇప్పుడే కదా తిన్నాం, కాసేపు ఆగు రమ్య అని రిక్వెస్ట్ చేశా. తను సరే అని పక్కకి తిరిగి పడుకుంది. 1 గంట తర్వాత మళ్ళీ నన్ను నిద్రలేపింది. ఎందుకో కానీ ఆ రోజు నా వల్ల కాలేదు. ఒకసారి రమ్యకి కోపం వచ్చింది. అసలు మీకు నేను తల్లినవ్వడం ఇష్టం లేదా అని అడిగింది కోపంగా. ఈరోజు నాకు తలనొప్పిగా ఉంది, రేపు చూద్దాం అనగానే రమ్య కోపంగా లేచి హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకుంది. ఇంజెక్షన్ ఎఫెక్ట్తో తనకి చాలా ఎక్కువగా మూడొస్తుంది. నిద్ర పట్టక లేచి కిచెన్లోకి వెళ్ళి నేను తాగే మందు బాటిల్ తీసుకొని వాటర్ కూడా కలుపుకుండా సగం బాటిల్ తీసుకొని తాగేసి వచ్చి సోఫాలో పడుకుంది. ఏం చేస్తుందో తనకే అర్థం కావట్లేదు. ఎప్పుడైనా నేను మందు తాగుతుంటే ఒక పెక్కన్నా ఎక్కువ తాగనివ్వకుండా కంట్రోల్ చేసేది. ఇప్పుడు తనే మందు తాగింది. నేను తనని కదిలించకుండా బెడ్రూమ్లో పడుకున్నా. తను హాల్లో నిద్రపోయింది. ఒక అరగంట ఉన్నాక సడన్గా నాకు ఫోన్ రింగ్ అయింది. మా ఆఫీస్ కొలీగ్స్ రమ్ ఇంకా విజిల్. వాళ్ళు వెళ్తున్న కార్ రిపేర్ వచ్చిందట. మా ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారట. హెల్ప్ చేయమని చెప్పారు. నేను వెంటనే నా కార్ వేసుకొని వెళ్ళి వాళ్ళిద్దరినీ మా ఇంటికి తీసుకొచ్చా. వాళ్ళకి నా భార్య రమ్య కూడా చాలా క్లోజ్. రమ్య వంటలంటే పడి చేస్తారు. నేను బయట మందు తాగుతున్నానని ఒకసారి వాళ్ళు రమ్యకి చెప్తే రమ్య నా దగ్గర నుండి నా శాలరీ, ఏటీఎం కార్డు తీసేసుకుంది. అప్పటి నుండి నేను వీళ్ళని మా ఇంటికి రానివ్వలేదు. ఇప్పుడు తప్పలేదు. లోపలికి రాగానే మందు వాసన వచ్చేసరికి రమ్గాడు మందు బాటిల్ కోసం ఇల్లంతా వెతికాడు. సోఫాలో రమ్య ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంది. నైటీలో ఉంది. విజిల్ రమ్య కాళ్ళ దగ్గర కూర్చొని నాతో గ్లాసులు తెమ్మని చెప్పాడు. ఇంతలో రమ్ మందు బాటిల్ తీసుకొని హాల్లోకి వచ్చి టీపై టేబుల్ లాగి దానిపై మందు బాటిల్ పెట్టి ఎదురుగా కూర్చున్నాడు. నేను వెళ్ళి 3 గ్లాసులు తెచ్చా. రమ్య మందు మత్తులో బాగా నిద్రపోతుంది. ఒక 3 పెగ్గులు వేశాం ముగ్గురం. ఇంతలో రమ్ నిద్ర వస్తుందని లేచి బాత్రూంకి వెళ్ళొచ్చి నన్ను కూడా పడుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. విజిల్ నేను మా మాస్టర్ బెడ్రూమ్లో పడుకున్నాం. 1 గంట తర్వాత నాకు హాల్లో ఎవరో కదులుతున్నట్లు సౌండ్ వచ్చి మెల్లగా లేచి చూశా. సౌండ్ చేయకుండా బెడ్రూమ్ తలుపు కొంచెం తెరిచి చూసి నేను షాక్ అయ్యా. అక్కడ రమ్ నా భార్యని ఆక్రమించుకొని ఉన్నాడు. రమ్య సుఖంతో కళ్ళు మూసుకొని ఉంది. తనతో ఉన్నది ఎవరో కూడా కనిపెట్టలేని స్టేజ్లో ఉంది.
బహుశా మందు ఎఫెక్ట్ ఏమో. కానీ విజయ్ కమాన్ అని అరుస్తుంది. వెంటనే రమ్గాడు, నేను విజయ్ని కాదు రమ్ని అన్నాడు. రమ్య ఒక్కసారిగా షాక్తో కళ్ళు తెరిచి ఒక్కసారి చుట్టూ చూసింది. ఇంతలో రమ్య గొంతుపై ముద్దు పెట్టగానే ఇక ఆగలేక రమ్ని వాటేసుకుంది. కాసేపటికి రమ్య ఒక్కసారిగా పెద్దగా అరుస్తుంది. రమ్య అరుపులకి విజిల్ నిద్రలేచినట్లున్నాడు. ఒక్కసారిగా నా భుజంపై చేయి వేస్తే నేను షాక్ అయి వెనక్కి తిరిగా. విజిల్ ఒక నవ్వు నవ్వి నన్ను పక్కకి నెట్టి హాల్లోకి వెళ్ళాడు. అప్పటికే రిలాక్స్ అవుతున్నాడు. విజిల్ గాడు వెళ్ళి రమ్య వైపు చూస్తూ నవ్వాడు. రమ్య వెంటనే రమ్ని పక్కకి నెట్టి విజిల్ చేయి పట్టుకొని స్పేర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్తూ రమ్య తూలుతూ ఉంది. హాఫ్ బాటిల్ మందు తాగితే నేనైతే స్పృహ లేకుండా పడిపోతా. తను కనీసం ఈ లోకంలో ఉంది. కానీ ఇంజెక్షన్ ఎఫెక్ట్తో 4 days తనకి కోరిక 10 రెట్లు ఎక్కువ ఉంటుందని డాక్టర్ చెప్పాడు. అందుకే తను అసలు నా గురించి ఆలోచించకుండా విజిల్ని లోపలికి తీసుకెళ్ళింది. విజిల్ మలయాళి. తనకి తెలుగు పూర్తిగా రాదు. కొంచెం కొంచెం వచ్చు. కానీ మాట్లాడేది బాగా అర్థమవుతుంది తనకి. లోపల విజిల్ నా భార్యతో ఏదో చెప్పాడు. రమ్య విసుగ్గా లేచి నా బెడ్రూమ్ వైపు వస్తుంది. ఇప్పుడు ఇది నన్ను చూస్తే ఇదంతా నేనే ప్లాన్ చేశా అనుకుంటుందని భయపడి నేను ఫాస్ట్గా వెళ్ళి బెడ్ పైన పడుకొని నిద్రపోతున్నట్లు నటించా. మా బెడ్రూమ్కి వచ్చి రమ్య బాత్రూంలోకి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చి నన్ను పిలిచింది. నేను నిద్రపోతున్నట్లు నటించా. కాసేపు వెయిట్ చేసింది. తను చేస్తుంది తప్పని తనకి మెల్లమెల్లగా తెలుస్తున్నట్లుంది. ఇంతలో విజిల్ తనని మెల్లగా పిలిచాడు. ఇక ఆగలేకపోయింది. వెంటనే లేచి విజిల్ రూమ్లోకి వెళ్ళిపోయి లోపల నుండి గడియ వేసింది. కొంచెం సేపటి తర్వాత రమ్య అరుపులు చాలా గట్టిగా వినపడుతున్నాయి. నాన్ స్టాప్గా ఒక 20 నిమిషాలు వినబడ్డాయి. ఆ అరుపులకి బయట పడుకున్న రమ్కి మేల్కు వచ్చి చుట్టూ చూసి సౌండ్ వస్తున్న రూమ్ వైపు తూలుతూ వెళ్ళి తలుపు కొట్టాడు. విజయ్ లేచినట్లున్నాడు. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అంటుంది రమ్య. ఏం కాదులే, చూసినా ఏమండు, కాసేపు తలుపు కొట్టుకొని వెళ్ళిపోతాడు అన్నాడు. విజిల్ ప్లీజ్ నా కాపురం నాశనం చేయకండి, మీరు ఏదో ఒకటి చెయ్యండి అంది. ఇంతలో బయట విజిల్ అని కేకేశాడు. అప్పటికి గాని రమ్య మనసు కుదుట పడలేదు. అమ్మ విజయ్ కాదు, త్వరగా డోర్ ఓపెన్ చెయ్యి, లేకపోతే సౌండ్కి విజయ్ లేస్తాడు. రమ్ని లోపలికి రానివ్వు ప్లీజ్ త్వరగా అంది. వాడు కూడా లోపలికి వస్తే ఎలా, ప్లీజ్ కాసేపు ఉండు, నేను బయటికి వెళ్ళిపోతా. అబ్బా ఏం కాదులే, విజయ్ నిద్ర లేచి అసలు లేకుండా పోవటం కన్నా ఏదో ఒకటి ఉండటం కావాలి కదా. విజయ్ లేస్తే అసలుకే మోసం వస్తుంది. లే త్వరగా తలుపు తెరువు అంది. విజిల్ లేచి తలుపు తెరిచి లోపలికి రాగానే మళ్ళీ డోర్ లాక్ చేశాడు. లోపల డైరెక్ట్గా రమ్య మీద పడి ముద్దులు పెట్టేస్తున్నాడు. నువ్వు కాసేపు ఆగు అన్నది రమ్య. ఏం కాదులే, వాడు వెయిట్ చేస్తాడులే అన్నాడు రమ్య విజిల్ వైపు చూసింది. విజిల్ బాధతో చూస్తున్నాడు రమ్య వైపు. చెప్పింది విను, లేకపోతే నేను గట్టిగా అరిచి ఇప్పుడు ఇది కూడా లేకుండా చేస్తా, నీ ఇష్టం అంది. కోపంగా రారా కానివ్వు, మళ్ళీ విజయ్ గడు లేస్తాడు అన్నాడు. వెంటనే విజిల్ రమ్యని ఆక్రమించుకున్నాడు. ఒక 10 నిమిషాలు అవ్వగానే అలసిపోయి పక్కన పడుకున్నాడు. వెంటనే రమ్యని ఆక్రమించుకున్నాడు. ఇక నేను అక్కడ నిలబడలేక వచ్చి మా బెడ్రూమ్లో పడుకుండిపోయా. మరుసటి రోజు మధ్యాహ్నం 12:30కి మెలకు వచ్చింది నాకు. రాత్రి మందుమత్తులో ఏం చేశానో నాకు గుర్తులేదు. అలానే రాత్రి రమ్య వాళ్లతో ఉన్న బెడ్రూమ్ వైపు వెళ్ళి చూస్తే లోపల ఎవ్వరు లేరు. కానీ బెడ్ మొత్తం నలిగిపోయి ఉంది. ఫాస్ట్గా నా రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని రమ్య మొబైల్కి కాల్ చేశా. లిఫ్ట్ చేయలేదు. 1-2 సార్లు కాల్ చేసి లిఫ్ట్ చేయకపోతే వెళ్ళి గ్యారేజ్లో చూసా, నా కారు కూడా లేదు. సో ఇంకా ఉంది ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.